సో హలో ఎవరివన్. నిన్న చూసుకుంటే నిన్న మార్కెట్ 4% ఆల్మోస్ట్ 4% పాజిటివ్లో జంప్ వచ్చింది కాబట్టి నా పోర్ట్ఫోలియో కూడా 4% పాజిటివ్లో ఉందన్నమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద లాస్ రికవర్ అయినట్టే. సింగిల్ డేలో కూడా గట్టిగానే లాక్కొచ్చింది అనమాట. చూసుకుంటే ఈ వార్ వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు నా లాసెస్ అన్నీ 11% ఉండేది. లాసెస్ 11% దాకా వెళ్ళిపోయింది. అండ్ నిన్న చూసుకుంటే 7.14% ఉండేది. ఈరోజు 4% రికవర్ అయింది కాబట్టి ఇంకా జస్ట్ 3%లో లాసెస్లో ఉన్నాను. అండ్ XIRR రిమైనింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. అండ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఇవి ఓవరాల్ రిటర్న్స్. ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నాయన్నీ ఓవరాల్ రిటర్న్స్. అండ్ డేస్ చేంజ్లోకి వెళ్ళి చూస్తే నిన్న పెరగడం వల్ల పెరిగిన మార్కెట్ చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి మొత్తం ప్రతిదీ 3.5 కంటే ఎక్కువనే ప్రాఫిట్ ఇచ్చింది. హైయెస్ట్ పెరిగింది స్మాల్ క్యాప్ ఫండ్ 4.59, అండ్ తర్వాత మిడ్ క్యాప్ 3.95%, దెన్ ఫ్లెక్సీ క్యాప్, తర్వాత మల్టీ క్యాప్ ఫండ్. సో ఈ లెవెల్లో పాజిటివ్నెస్ ఒక రోజులో చూడడం ఫస్ట్ టైం నేను. మార్కెట్ మేబీ చూసి ఉండొచ్చేమో, బట్ అంత గుర్తులేదు. బట్ ఇంత 1000 పాయింట్స్ అలా పెరగడం, లైక్ ఆల్మోస్ట్ 1000 టచ్ అయింది. 900+ పాయింట్స్ వచ్చేసి 870 దగ్గర సెటిల్ అయింది మార్కెట్. సో అందుకనమాట. అండ్ XIRRs కూడా చూసుకున్నట్టయితే అన్ని డబుల్ డిజిట్లో ఉండేవి మోస్ట్లీ. నిపాన్ కూడా 20 అలా ఉండేది, నిపాన్ మల్టీ క్యాప్. బట్ ఇప్పుడు -7కి వచ్చేసింది. అండ్ XIRRs కూడా డ్రాస్టికల్గా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. బట్ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 31st మార్చ్ దగ్గర 7,700, ఆల్మోస్ట్ 11% ఉండేది. ఇప్పుడు బై 9th మార్చ్ ఇట్స్ జస్ట్ 3% ఉంది, 3.37, అండ్ 2,600 ప్రాఫిట్లో ఉందన్నమాట. సో ఇంత ఫాస్ట్గా రికవర్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ రిమైనింగ్ నెంబర్స్ చూసుకుంటే ఇవన్నీ రెగ్యులర్గా ఉండేది, కామన్. సో అది అనమాట ఎక్సెల్ వర్సెస్ రియల్ రిటర్న్స్. ఇట్లుంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బై.